ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులు శుభోదయం. ఈ రోజు మనం ఈ వీడియోలో అనగా 17/9/2024 రోజు ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఏ మనం ఆరాధన చేసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఈ రోజు యొక్క విశేషం ఏంటి, ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ రోజు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ మంత్ర జపం చేయాలి అనే అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఈ రోజు శుభాశుభ సమయాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు 17/9/2024 మంగళవారం, భాద్రపద శుద్ధ చతుర్దశి. ఈ భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటారు. ఈ అనంత పద్మనాభ రోజు ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి పూజించడం జరుగుతుంది. ఇది 14 సంవత్సరాలు చేసే వ్రతం కింద ఉంటుంది. వంశాచార ప్రకారం కూడా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఈ రోజు ముఖ్యంగా మహావిష్ణువుని ఆరాధన చేస్తూ అనంత పద్మనాభ వ్రతాన్ని చేస్తారు. ఎవరైతే అనంత పద్మనాభ వ్రతాన్ని చేస్తారో వారికి దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఈ రోజు అనంత పద్మనాభను ఆరాధించడం, విష్ణు సహస్రనామ స్తోత్రం మొత్తం ఫలితాలు ఇస్తాయి. అలాగే ఈ రోజు ముఖ్యం ఏంటంటే, సూర్యుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించాడు. అంటే 16వ తారీఖు రాత్రి 7:45 ప్రవేశించినప్పటికీ 16 గడియలు పరంలో మనం సంక్రమణం ఫలితాలు చేసుకోవాలి. కాబట్టి సూర్యోదయం నుంచి 16 గడియల సమయం వరకు ఈ కన్యా సంక్రమణ సమయంలో జరిగే మన పితృదేవతలకి తర్పణాలు వదలటం కానీ, సూర్యారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇది ఈ రోజు యొక్క విశేషం. ఇక మనం పంచాంగం చూస్తే గనక, క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, చతుర్థి తిథి ఉదయం 11:44 తదుపరి పౌర్ణిమ. నక్షత్రం శతభిష నక్షత్రం, మధ్యాహ్నం 1:53 దాకా, తర్వాత పూర్వభాద్ర. ధృతీకరణం వణిజకరణం ధృతియోగం. రాహుకాలం మధ్యాహ్నం 3:11 4:42 దాకా, యమగండకాలం 9:09 నుండి 10:39 దాకా, వర్జ్యం రాత్రి 7:31 నుండి 8:55 దాకా, గుళిక కాలం మధ్యాహ్నం 12:10 నుండి 1:41 దాకా, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:21 దాకా, తదుపరి రాత్రి 10:59 నుండి 11:46 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:31 నుండి 5:19 దాకా. అమృత కాలం ఉదయం 7:29 నుండి 8:54 దాకా, మరియు తెల్లవారుజాము 3:58 నుండి 5:22 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:46 నుండి 12:34 దాకా. శుభ సమయాలు శుభకార్యాలకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈరోజు తారాబలం చూస్తే కనుక, శతభిష ఆరుద్ర స్వాతి వాళ్ళకి జన్మతార అవుతుంది. ధనిష్ట మృగశిర చిత్త వాళ్ళకి సంపత్తార, రోహిణి హస్త శ్రవణ వాళ్ళకి విపత్తార, ఉత్తరాషాఢ కృత్తిక ఉత్తర ఫల్గుని వాళ్ళకి క్షేమతార అవుతుంది. భరణి పూర్వ ఫల్గుని పూర్వాషాఢం ప్రత్యక్తార, మూల అశ్విని మఖ నక్షత్రం వాళ్ళకి సాధంతార, జ్యేష్ఠ రేవతి ఆశ్లేష వాళ్ళకి నైధనతార, అనురాధ ఉత్తరాభాద్ర పుష్యమి నక్షత్రం వాళ్ళకి మిత్రతార, విశాఖ పూర్వభాద్ర పునర్వసు నక్షత్రంలో అతిమిత్రతార. క్షేమతార, సంపత్తార, సాధనతార, మిత్రతార, అతిమిత్రతారలో వారికి శుభప్రదంగా ఉంటుంది. మిగిలిన వారు ముఖ్యమైన పనులు చేయవస్తే సంబంధించిన దానాలు చేసుకొని మనం కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఈ రోజు చంద్రబలం కలిగిన రాశులు కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, సింహ, తుల, వృశ్చిక రాశులు, ధనురాశిలోకి సింహం మనం చంద్రబలం కలిగి ఉన్నారు. కర్కాటక రాశి వారికి అష్టమ చంద్రుడు కాబట్టి వీరు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మనం ఇక ద్వాదశ రాశుల వారికి శుభాశుభ సమయాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ ద్వాదశ రాశుల వారికి చూసినప్పుడు, ఈ 17/9/24 నాడు ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చూస్తే గనక ఈరోజు చాలా మటుకు అనుకూలంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు, కుటుంబ జీవన విధానం, ప్రేమ సంబంధ విషయాలు, వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. సంతోషంగా ఉంటారు, మనస్సంతోషం, ఆనందంగా ఉంటారు. స్నేహితులతో కూడా విందు వినోదాలతో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనధాన్య వస్తులాభాలు కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా వీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన విషయాలన్నింటిలో కూడా చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు చూసినప్పుడు చాలా మటుకు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే
ఆ విషయాల్లో మనం కేర్‌ఫుల్‌గా ఉండొచ్చు. అంటే సమయానికి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యం గురించి మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తి సంబంధమైన విషయాల్లో కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం, వైవాహిక జీవితం చాలా బానే ఉంది. ప్రేమ విషయాల మటుకు కొంచెం సామాన్యంగా గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి చూసినప్పుడు ఈరోజు మనకి సహజంగా ప్రేమ సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంచెం వ్యధ గూడా కలిగే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. సంతానంతో కలహాలు, దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన విషయాలకెళ్ళేటప్పుడు కొంచెం అనుభవంతో ఆలోచించి సరిగ్గా ప్రయత్నించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధ విషయాలు చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి. మిగిలిన విషయాలన్నిట్లో గూడా చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసినప్పుడు ఈరోజు కొంచెం ముఖ్యంగా ఏంటంటే దేంట్లో అంటే వృత్తి సంబంధమైన విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా సామాన్యంగా గోచరిస్తుంది. ఎందుకంటే కొంచెం అజీర్ణ వ్యాధి రావటం గాని, ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనోవేదన, మనశ్శాంతి లేకపోవడం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం వీలైనంత వరకు మనం యోగా, మెడిటేషన్ చేసుకోవడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చాలా మటుకు అనుకూలమైన అన్ని రంగాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది. ఒక కుటుంబ జీవితంలో మటుకు చిన్నపాటి సమస్యలుండే అవకాశం ఎక్కువగా ఉంది. సుఖం శుభకరంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సౌభాగ్యదాయకంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. ధనాదాయంలో కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉంది. ఒక జాగ్రత్తగా విషయం ఉండవలసిన మటుకు కుటుంబ విషయాల్లో మటుకు వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అలాగే కుటుంబ సంబంధమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్య లాభం, కీర్తి, సంతోషం ఉన్నప్పటికీ కూడా వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం, ఇతర ప్రేమ సంబంధమైన విషయాల మటుకు చాలా మటుకు అనుకూలంగానే గోచరిస్తోంది. తదుపరి రాశి తులా రాశి. తులా రాశి వారికి చూసినప్పుడు ఈరోజు వీరికి కుటుంబ సంబంధమైన విషయాల్లోనూ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే కొంచెం వాత సంబంధమైన సమస్యలు, కొంచెం బద్ధకంగా ఉండటం ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చేసే పనుల్లో కూడా స్వల్పపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆటంకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధం విషయాల్లో కూడా చాలా మటుకు సామాన్యంగా ఉంది. ఈ విషయాల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. మిగిలిన విషయాలు మటుకు ఆర్థిక విషయాలన్నిటి కూడా చాలా బావుందని చెప్పవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చూస్తే గనక మానసికంగా కొంచెం సమస్యలు వచ్చే ఉంది. బుద్ధి అంటే ఆలోచన స్థిరంగా ఉండకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. బంధువులతో వైర్యం ఉండే అవకాశం గూడా ఉంది. ఒక్కోసారి వాహనాల వల్ల ఇబ్బందులు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ జీవితంలో చిన్నపాటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితము, ప్రేమ సంబంధ విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో గూడా సామాన్యంగానే ఉంటుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు చూసినప్పుడు వైవాహిక జీవితం, ప్రేమ సంబంధమైన విషయాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి. మిగిలిన విషయాల్లో ద్రవ్య లాభం, అన్ని విషయాల్లో గూడా వస్తలాభం, మనస్సౌఖ్యం గూడా గోచరిస్తుంది. మిగిలిన విషయాలు చాలా మటుకు అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయాలు చాలా మటుకు బాగుంటాయని చెప్పవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చూసినప్పుడు ఈరోజు కొంచెం ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. ధన నష్టం ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆహ్, కొంచెం సుఖభోజనం, స్వల్ప అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం, వృత్తి వ్యాపారాలు చాలా మటుకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఆర్థిక విషయాల్లో అంత అనుకూలంగా లేదు. శారీరక సౌఖ్యం, ఆరోగ్యం ఉన్నప్పటికి కూడా కొంచెం విలువైన వస్తువులకి ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ ఆర్థిక లావాదేవీలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన విషయాలు ఏమైనా చేయడానికి అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం చాలా మటుకు అనుకూలంగానే గోచరిస్తున్నాయి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి చూసినప్పుడు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా అనిపిస్తోంది. ఒక్కొక్కసారి సోమరితనంగా ఉండటం గాని, కొంచెం ఊహలో బతకడం, విపత్తులు, ఆర్థిక నష్టాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినప్పుడు కూడా కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది కాబట్టి, మీరు ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. మొత్తం మీద అన్ని రాసుల వారు కూడా ఈరోజు ముఖ్యంగా మనం చదవవలసింది లక్ష్మీనారాయణుల ఆరాధన, సూర్యారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలిస్తాయి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా మంచి ఫలితాలిస్తుంది. ముఖ్యంగా ఈరోజు మంగళవారం నాడు మనం చదవవలసిన మంత్రం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని వీలైనంత వరకు చదువుకోవడం. అలాగే
ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వలన శక్తి, ఆరోగ్యం కూడా కలుగుతాయి. ఎటువంటి సందేహం లేదు. అలాగే ముఖ్యమైన పనుల మీద ఈరోజు మనం వెళ్ళదలుచుకున్న వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి గనక వెళ్ళగలిగితే గనక ఆ పనుల్లో మనకి సానుకూలతలు పెరుగుతాయింట్లో సందేహం లేదు. ఇదండి ఈరోజు మనకి జరగవలసిన శుభాశుభ సమయాలు, ఈరోజు ప్రత్యేకతలు, ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు. అందరూ చక్కగా పాటించండి. అలాగే మనకి రేపు అంటే 18వ తారీఖు నాడు గ్రహణం ఏర్పడుతోంది. గ్రహణానికి సంబంధించిన ఏ రాశి వారు గ్రహణాన్ని చూడవచ్చు, ఎవరు చూడకూడదు అనే విషయాన్ని మనం ఆల్రెడీ ఒక వీడియో మనం ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూసి ఉండకపోతే చూడండి. దానికి తగిన పరిహారాలు పాటించండి. అనుకూల రాశుల వారు గాని, ప్రతికూలతలు తొలగించుకుంటానికి మంత్ర జపాన్ని కూడా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన విషయంలో మరొక వీడియోతో కలుసుకుందాం. శుభం భూయాత్.